డియర్ స్టూడెంట్స్, ఏప్రిల్ ఎగ్జామినేషన్ అయితే రేపటి నుంచి జరుగుతుందమ్మా. 2వ తారీఖు నుంచి జరుగుతుంది మన అందరికీ. మరి ఎగ్జామినేషన్లో ఎలా పాటించాలి, ఎగ్జామినేషను ఎలా రాయాలి, ఈ ఎగ్జామ్ హాల్లో మీరు చేయగోని మిస్టేక్స్ ఏందనేవి వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. 2, 4 తారీఖుల వాళ్ళకి అందరికి కూడా అడ్మిట్ కార్డ్స్ ఇచ్చేసారు. 2వ తారీఖు, 4వ తారీఖు అడ్మిట్ కార్డు. మనకి రిమైనింగ్ 3 days అడ్మిట్స్ కాదు రావుంది. వాళ్ళకి మీకు 2వ తారీఖు, 3వ తారీఖు వస్తాయేమో. ఎటువంటి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, మరి జేఈ మరి ఎగ్జామినేషను జరుగుతుంది కదా. మరి మీరు ఆల్రెడీ కూడా జాన్యువరి సెషన్ రాసి ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క టెన్షన్ వల్ల ఎగ్జామినేషన్ ఎలా రాయాలో తెలియక కొన్ని మిస్టేక్స్ వల్ల మీరు మార్కులు కూడా కోల్పోవటం జరిగి ఉండవచ్చు. అందరూ కాదు, కొంతమంది జరిగి ఉండొచ్చు. మనము ఎలా రాయాలో ఒకసారి ఈ వీడియోలో మన అందరికి కూడా వెళ్ళగాలి. ఇది సిబిటి బోర్డ్ అమ్మ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. మన ఆల్రెడీ జాన్యువరి సెషన్ కూడా రాసి ఉంటారు కదా, మీకు కొంత అవగాహన ఉంటుంది. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఏప్రిల్ సెషన్ ఓన్లీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఇంకా అప్డేట్ ఇద్దామని మరి వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం, ముందుగానే వెళ్ళండి. హడావుడిపడి సపోజు ఎగ్జామినేషన్ మనకి 9 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. 9 గంటల ఎగ్జామినేషన్ అమ్మ, 9 గంటల ఎగ్జామినేషను. 9 గంటలు అయితే మీకు 8:30కి గేట్ క్లోజ్ అవుతుంది. 8:30 గేట్ క్లోజ్ అయితే మీరు ఇమ్మీడియట్గా 8 గంటలకల్లా ఉండిపోండి. 8 గంటలకు లోపల ఉండిపోయింటే మీకు టెన్షను, లోపలికి వెళ్తుంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతారు. నర్వస్గా ఫీల్ అవటం వల్ల స్టూడెంట్స్కి చెమటలు ఎక్కువ పట్టేస్తాయి అమ్మ. ఎక్కువగా మరి ఆ లోపల నుంచి హాల్లో ఎగ్జామినేషన్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళటానికి కొద్దిగా మీకు హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవటము, కొద్దిగా చెమటలు పడటము, కొంచెం టెన్షన్ ఉంటాము. అందుకనే 8 గంటలకు వెళితే మీరు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు. ముందే వెళ్ళమని చెప్పేది ఎందుకని ఇందుకే, అంతేగాని నేను 9ంటికి వెళ్తాను ఎగ్జామినేషన్ రాస్తానంటే కుదరదు. ఈ టెన్షను మీకు మీ బాడీ కొద్దిగా కూల్ అవుతుంది అనమాట. మీరు నడిచి వెళ్తారు కదా, నడిచి వెళ్ళేసరికి లోపలికి వెళ్తారికి కొద్దిగా 100 meters కూడా ఉంటుంది. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉంటాయి అంటే లోపలికి చాలా లోపలికి వెళ్ళాలి. అలాంటి వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా అలసటగా లోన్ అవుతారు. అందుకని 7:30కి 7:45కి ఆ ప్రాంతంలో వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు. కూర్చుంగానే మీరు మీ యొక్క ఇట్లా మరి ఇక్కడ మనకు కనపడుతుంది కదా యూజర్ నేమ్, సురేష్, మీ పేరు సురేష్ అనుకోండి. ఇక్కడ సురేష్ మీ యొక్క పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ వాళ్ళు మరి ఇన్విజిలేటర్ రాసిస్తారు. అది డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది. మీ పేరు ఇక్కడ కనబడుతుంది. మీరు అక్కడ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరు ఫస్ట్ చేయవలసిందో ఏంది, మీ యొక్క మానిటర్ చెక్ చేసుకోవాలమ్మా. మానిటర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 మానిటర్లో మీకు లైటింగ్ ఎలా ఉంది, బ్రైట్నెస్ ఎలా ఉంది, మానిటర్ బ్రైట్నెస్ చెక్ చేసుకోవాలి. అనవసరంగా కొంతమంది లో బ్రైట్నెస్లో కూడా చూసేస్తే ఏంటంటే వాళ్ళు బాగా వాళ్ళ కళ్ళు స్ట్రెయిన్కి లోనవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ మానిటర్లో బ్రైట్నెస్ బాగా చెక్ చేసుకోవాలి. లేకపోతే బ్రైట్నెస్ లేదనుకో, సైడ్ని బటన్లు ఉంటాయి. మానిటర్కి కొద్దిగా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసే ప్లస్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు ప్రెస్ చేస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు తెలియకపోతే ఇమ్మీడియట్గా ఇన్విజిలేటర్ని అడగండి. ఇన్విజిలేటర్ని అడిగితే ఇన్విజిలేటర్ వచ్చి అది సరి చేయటం జరుగుతుంది. లేకపోతే ఇన్విజిలేటర్కి తెలియకపోతే అక్కడ ఒక టెక్నికల్ స్టాఫ్ని పిలిచి మరి అడుగుతారు. రెండోది, మీరు మౌస్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకోండి. మౌస్ అంటే తెలుసు కదా, మరి మన కంప్యూటర్ మౌసు కదిపిస్తే అటు ఇటు కదులుతుందా లేదా అనేది చూసుకోండి. మరి అది సరిగా పని చేయట్లేదంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత అయ్యో నా బ్రైట్నెస్ బాగాలేదు, నా మౌస్ బాగాలేదు అంటే మీకు టైం కాస్త పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. తస్మాత్ జాగ్రత్త, మీరు చాలా మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. జనవరిలో వచ్చిన మార్కులు కూడా రావు. ఇవే మరి సిల్లీ మిస్టేక్స్ అంతే. ఈ సిల్లీ మిస్టేక్స్ని ఉపయోగించి మరి అవాయిడ్ చేసి మీ స్కోర్ అయితే పెంచుకోండి. ఇది స్టూడెంట్స్, మరి ఈ సిల్లీ మిస్టేక్స్ వాడకుండా ఉండాలి. మీరు సిల్లీ మిస్టేక్స్ పెట్టుకుని మీరు స్కోర్ పెంచుకోవడం, ముందు మానిటర్, తర్వాత మౌస్ చెక్ చేసుకోండి, తర్వాత మీ యొక్క సీటు చెక్ చేసుకోండి. మరి వెనకాల కొంచెం మనం సీట్లు ఉంటాయి కదా, మనం ఇది కూర్చుంటానికి కంఫర్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. లేకపోతే వాళ్ళు ఇన్విజిలేటర్ని అడిగితే మీరు సీట్లు కూడా వాళ్ళు మార్చమంటారు. నో ప్రాబ్లం. అలాగా మీరు చూసుకున్న తర్వాత మీరు ఇమ్మీడియట్గా మీరు
లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ ఎంటర్ రీడ్ చేసుకోండి. డాక్యుమెంటు ఇవి రీడ్ అవుతారు కదా, రీడ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయితే మీకు తెలిసినవి మాత్రమే ప్రెస్ చేయండి. మనకి 75 క్వశ్చన్లు ఉంటాయి. ఫిజిక్స్ 75, 25, కెమిస్ట్రీ 25, మ్యాథమెటిక్స్ 25. మీరు తెలిసిన క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయండి. అదే క్వశ్చన్ని లాగుతా పీగుతా ఉండమాకండి. హ్యాపీగా ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేశారు అనుకోండి, ఇది సేవ్ చేసుకోండి. సేవ్ అంటే మీకు గ్రీన్ వచ్చింది, చూసారా ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఇక్కడ లేకపోతే మీరు నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్తే మీకు నాకు తెలియదు అనుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అటెంప్టెడ్ నాట్ అటెంప్టెడ్ అంటే ఇది ఏదైనా తెలిసిన క్వశ్చన్స్ మీరు ప్రెస్ చేసుకుని ఇది మీరు తెలిసిన క్వశ్చన్స్కి సపోజ్ మూడు అండి, ఇది సేవ్ కొట్టుకోండి. ఇట్లా అన్నీ వస్తాయేమో. మొత్తము మనకి ఉండే అవకాశం మొత్తం మనకి 75 బిట్స్ ఉంటాయి. కొన్ని NIT కూడా ఉంటాయి, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. వాటికి మౌస్తో మీరు అక్కడ మీకు వర్చువల్ కీబోర్డ్ ఒకటి ప్రత్యక్షం అవుతుంది. వర్చువల్ కీబోర్డ్ ఉపయోగించి మీరు దాన్ని చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఇలా స్టూడెంట్స్ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షను నర్వస్ ఫీల్ అవ్వమాకండి. అందుకని ముందుగానే 8 గంటలకు వెళ్ళండి. 8 గంటలకు వెళ్ళి 7:45, 8 గంటలకు వెళ్ళి కూర్చోండి. రిలాక్స్గా కొద్దిసేపు యోగాసనం కూడా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి ఫ్యాన్ కూడా పైన ఉందా లేదో చూసుకోండి ఒకసారి. లేకపోతే ఫ్యాన్ ఆన్ చేసి మరి ఇన్విజిలేటర్కి పెడితే మేడం మరి సార్ నాకు ఫ్యాన్ కావాలి, చెమట పడతానంటే వాళ్ళు ఇలాంటి చిన్నవి. ఇప్పుడు మీకు చికాకుగా ఎగ్జామినేషన్లో సెంటర్లు ఎప్పుడు చికాకు పడకూడదు, హ్యాపీగా రాసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మనము ఇవన్నీ చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే మన మార్కులు కోల్పోయే అవకాశము చాలా వరకు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏందిలే చిన్న మిస్టేక్స్ అనుకుంటాం, ఇదే పెద్ద మిస్టేక్ లాగా మనకి అల్టిమేట్గా మనకి మార్కులు వస్తున్నాయా లేదా అది గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలివి గలవాళ్ళ మరి తెలివి తక్కువ వాళ్ళు అనేది కాదు. అవి అల్టిమేట్గా మీకు జేఈలో స్కోర్ వచ్చిందా లేదా అనేది NTA వాళ్ళు చూస్తారు, కానీ రేపు NITలో సీట్ వచ్చేసరికి మీకు స్కోర్ వచ్చిందా లేదని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కానీ మీకు మరి ఇతను దీనివల్ల సిల్లీ మిస్టేక్ చేయటం వల్ల కోల్పోయాడు అవన్నీ వాళ్ళకి అర్థం కాదు. మీకు జస్ట్ మరి ఈరోజు మార్క్స్ కావాలంటే ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అంటే మరి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ప్రతి ఒక్కరికి. మరి జనవరిలో కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.